అస్సాంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేపీహెచ్పీ జేఎన్టీ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సహాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి రూప, అనంతపురం జగన్, తుమ్మల ప్రసన్న కుమార్ పాల్గొని ప్రజలు బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. దాతలు బట్టలు, బియ్యం, త్రాగునీరు, తుప్పట్లు, శానిటరీ ప్యాడ్స్తో పాటు నిత్యావసర వస్తువులను విరాళంగా అందించారు. హైదరాబాద్లోని కుకట్పల్లి, ఫిలింనగర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో కూడా సహాయ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నందమూరి రూప తెలిపారు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి అస్సాం వరద బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. జోహార్ జోహార్. జోహార్ అన్న నందమూరి తారక రామారావు. నట సర్వం శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ రోజున వారు ఏదైతే ఆశయంతో పార్టీని పెట్టడం జరిగిందో, ఆయన ఏ రోజున కూడా రాజకీయం కోసం పార్టీ పెట్టాల, కేవలం ప్రజాసేవ దాని మీదే దృష్టి పెట్టుకుని చేయడం జరిగింది. ఆ విధంగా కూడు కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన పార్టీ పెట్టి ప్రజలకు వెళ్ళడం జరిగింది. ఇవాళ రోజున వారి తనయుడు మన నందమూరి వెంకటకృష్ణ గారు, మోహన్ కృష్ణ గారు ఈ రోజున అదే ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజున కూడు లేకపోయినా కూడు గుడ్డ అనేది ప్రతి ఒక్కరికి చెందాలనే వాళ్ళ మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో వరద బాధితులు కూడా ఈ రోజున సహాయార్థం ఈ విధంగా సేకరించి వారికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న మోహన్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండి కూడా ఇవాళ రోజున ఈ కార్యక్రమానికి రైస్ బ్యాగులు పంపించినటువంటి వేములపల్లి రాజయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కానీ బట్టలు కానీ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు పెద్ద ఇళ్ళు చిన్న అని లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రూపా గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదే ప్రసన్న కుమార్ గారికి, జగన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి భోజనం లేకుండా, అక్కడ ఉండటానికి నీడ లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన ఏ రాష్ట్రం అయినా మనందరం భరత మాత బిడ్డలం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి మన భారతదేశం పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ సమయంలోనే, ఇట్లాంటి సమయంలోనే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఒకటి మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమయంలో మన మానవత్వం చూపించుకునే అవకాశం మనం ఇతర రాష్ట్రాలకు కల్పించాలి. అట్లా అందుకునే ఈ నోబుల్ కాజ్ కోసం వాళ్ళకి మన సహాయం అందించాలని 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ మరియు విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ నుంచి సహాయం అందించాలని మా ఎన్టీఆర్ అంటే నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ నందమూరి మోహన్ కృష్ణ గారు, మా నాన్నగారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్లా ఎట్లా ముందుకు సాగాలని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు నేను, మా అక్కగారు నందమూరి సీమంతిని గారు, మా మావయ్య తుమ్మల ప్రసన్న కుమార్ గారు ఒక ఆలోచన వచ్చింది. దీంట్లో అందరం మనం తలా ఒక చెయ్యి వేస్తే, అంటే తలా ఒక చెయ్యి వేసి ముందుకు వెళ్తే చేయగలిగింది ఏమి అన్ని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆరాధ్యుడు, యుగ పురుషుడు, కలియుగ రాముడు, దేవుడు మన అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో, ఆ ఫ్యామిలీ అడుగుజాలలతో, ఆ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా
అడుగులు వేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కేపీహెచ్పి ఎన్టీఆర్ ఇక్కడ ప్రతి నెల మొదటి ఆదివారం నందమూరి బాలయ్య గారి అభిమానులు భక్తి శ్రద్ధలతో ఒక్క నెల కూడా తప్పకుండా 10 సంవత్సరాలుగా ఈరోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడతామండి. ఇలాంటి గొప్ప సేవా యజ్ఞాన్ని చేస్తున్న ఇక్కడ కేపీహెచ్పి బాలయ్య బాబు ఫ్యాన్స్ హైదరాబాద్లో వంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నా శిరస్సు వంచి ఒక అభిమానిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముని అడుగు జాడల్లో అర్ధభాగమైన బసవ తారకమ్మ గారు శత జయంతి పూర్తి చేసుకున్న సందర్భంగా నందమూరి తారక రామారావు బసవ తారకమ్మ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్తో ఈరోజు ఒక మహోన్నత యజ్ఞానికి శ్రీకారం చుట్టడం అనేది మన అమ్మ నందమూరి రూపా గారు అలాగే తుమ్మల ప్రసన్న గారి సమక్షంలో నేను ఇక్కడ అనుకోకుండా వీళ్ళిద్దరూ నాకు అంటే నందమూరి ఫ్యామిలీ వాళ్ళ మెంబర్స్ ఇక్కడ ఉన్న సమయంలో నేను కూడా ఇక్కడికి రావడం ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం కూడా ఆ తారక రామారావు గారి ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. అస్సాం గోహతిలో జరిగిన వరద బాధితుల కోసం ఇక్కడ వేసి ఈ తొలి అడుగు ఈ తొలి ప్రభుత్వ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, స్పందిస్తుంది, అందరినీ కూడా ఇదే వైపు నడిపిస్తుంది. అలాంటి మంచి కార్యక్రమంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా బాలకృష్ణ గారు షూటింగ్లో గాయమైన తర్వాత ఆపరేషన్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకోవడము, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ పూజలు నిర్వహించారు. త్వరలో ఆయన కూడా డబుల్ ఎనర్జీతో మన ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య.